హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్స్ కార్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అనేది సెప్టెంబర్ నెలలో ఏ బ్రాండ్ అనేది ఎన్ని వెహికల్స్ అనేది సేల్ చేసిందో ఒకసారి చెక్ చేద్దాము. 14th పొజిషన్లో వచ్చేసి మనకు జీప్ బ్రాండ్ అనేది ఉంది. ఈ జీప్ బ్రాండ్ వచ్చేసి మనకు 365 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది సెప్టెంబర్ నెలలో. అలాగే మనకు 13th పొజిషన్లో వచ్చేసి సిట్రాన్ బ్రాండ్ అనేది ఉంది. ఈ సిట్రాన్ బ్రాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో సెప్టెంబర్ నెలలో 711 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది. అలాగే మనకు 12th పొజిషన్లో వచ్చేసి నిస్సాన్ బ్రాండ్ అనేది ఉంది. ఈ నిస్సాన్ బ్రాండ్ వచ్చేసి టోటల్లీ ఆల్ ఓవర్ ఇండియాలో సెప్టెంబర్ నెలలో 2113 యూనిట్స్ అనేది వెహికల్స్ సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. అలాగే మనకు 11th పొజిషన్లో వచ్చేసి రెనాల్ట్ బ్రాండ్ అనేది ఉంది. ఈ రెనాల్ట్ బ్రాండ్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో సెప్టెంబర్ నెలలో 3217 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. మనకు 10th పొజిషన్లో వచ్చేసి స్కోడా బ్రాండ్ అనేది ఉంది. ఈ స్కోడా బ్రాండ్ వచ్చేసి సెప్టెంబర్ నెలలో ఆల్ ఓవర్ ఇండియాలో 3308 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది మనకు. అలాగే మనకు 9th పొజిషన్లో వచ్చేసి వోక్స్ వ్యాగన్ బ్రాండ్ అనేది ఉంది. ఈ వోక్స్ వ్యాగన్ బ్రాండ్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో సెప్టెంబర్ నెలలో మనకు 3394 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది. అలాగే మనకు 8th పొజిషన్లో వచ్చేసి మోరిస్ గ్యారేజ్ ఎంజీ బ్రాండ్ అనేది ఉంది. ఈ ఎంజీ బ్రాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో 4588 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది సెప్టెంబర్ నెలలో. అలాగే మనకు 7th పొజిషన్లో వచ్చేసి హోండా బ్రాండ్ అనేది ఉంది. ఈ హోండా బ్రాండ్లో మనకు ప్రెజెంట్లీ హోండా అమేజ్, హోండా సిటీ హైబ్రిడ్, హోండా ఎలివేట్ వెహికల్స్ అనేది ఉన్నాయి. మనకు సెప్టెంబర్ నెలలో 5675 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో సెప్టెంబర్ నెలలో హోండా బ్రాండ్ నుంచి. 6th పొజిషన్లో వచ్చేసి కియా బ్రాండ్ అనేది ఉంది. ఈ కియా బ్రాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో మనకు సెప్టెంబర్ నెలలో ఎన్ని వెహికల్స్ అనేది సేల్ చేసింది అంటే 23,523 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. 5th పొజిషన్లో వచ్చేసి టొయోటా మోటార్స్ ఉంది. టొయోటా మోటార్స్ వచ్చేసి సెప్టెంబర్ నెలలో టోటల్లీ మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని వెహికల్స్ సేల్ చేసింది అని అంటే మనకు 23,802 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో ప్రెజెంట్లీ. అలాగే 4th పొజిషన్లో వచ్చేసి 4th పొజిషన్లో మనకు వచ్చేసి మహీంద్రా అనేది ఉండేది. ఈసారి టాటా అనేది 4th పొజిషన్కి పడిపోవడం జరిగింది. 4th పొజిషన్లో మనకు టాటా మోటార్స్ ఎన్ని వెహికల్స్ సేల్ చేసిందంటే 41,065 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది టోటల్ సెప్టెంబర్ నెలలో ఆల్ ఓవర్ ఇండియాలో. అలాగే మనకి ఈసారి 3rd పొజిషన్లో వచ్చేసి మహీంద్రా అనేది ఉంది. మహీంద్రా బ్రాండ్ అనేది మనకు రీసెంట్గానే థార్ రాక్స్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. XUV300 బ్యాక్ టు బ్యాక్ అనేది లాంచెస్ అనేది చేయడం వల్ల ఈ వెహికల్స్ అనేది సేల్స్ అనేది చాలా అనేది పెరిగాయి. ఇప్పుడు వచ్చేసి 51,062 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది. సేల్స్ ఇదే విధంగా కొనసాగినట్టయితే నెక్స్ట్ మంత్ అనేది మనకు ఈ మహీంద్రా అనేది 2nd పొజిషన్లో కూడా వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే మనకు ప్రెజెంట్లీ వచ్చేసి 2nd పొజిషన్లో వచ్చేసి హుందాయ్ బ్రాండ్ అనేది ఉంది. ఈ హుందాయ్ నుంచి మనకు టోటల్లీ సెప్టెంబర్ నెలలో ఆల్ ఓవర్ ఇండియాలో మనకు 51,101 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. మనకు రీసెంట్గానే మనకు అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. అలాగే మనకు 1st పొజిషన్లో వచ్చేసి మారుతి సుజుకి బ్రాండ్ అనేది ఉంది. ఈ మారుతి సుజుకి బ్రాండ్ అనేది మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మనకు సెప్టెంబర్ నెలలో వచ్చేసి ఎన్ని వెహికల్స్ సేల్ చేసింది అంటే 1,44,962 వెహికల్స్ అనేది సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. ఈ దివాళీకి మారుతి నుంచి డిజైర్ ఫేస్ లిఫ్ట్ అనేది లాంచ్ అనేది ఉంటుంది. అలాగే మనకు ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్ యూ.